చాలా చక్కగా పారాయణం చేశారు. ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుంటూ వెళ్దాం. 48వ శ్లోకం. నవేద యజ్ఞ అచ్చైనైన దానై నశకియా విర్న త్రపో విరుగ్రై ఏవం రూపశక్ష్యాహం నృలోకే ద్రష్టుం త్వం తనన్యేన కురు ప్రవేర. ఈ శ్లోకాన్ని కొద్దిగా వివరణ చేసుకున్నాం, ఇంతకు ముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. నవేద యజ్ఞ అధ్యయన దానే. వేదాలను చదవడం వల్ల కానీ, యజ్ఞాలు చేయడం వల్ల కానీ, లేదా అధ్యయనం అంటే ఆ శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుని శ్లోకాల కంఠస్థం చేయటానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని అధ్యయనం అంటారు. వేద యజ్ఞ అధ్యయన దానే. వేదము, యజ్ఞము, అధ్యయనము, దానము. నశ క్రియాభిర్న తపోభిరుగ్రే. ఒక్కొక్క పాఠాన్ని సరిగ్గా చూసుకోండి. వేదము, యజ్ఞము, అధ్యయనము, దానము. నశ క్రియాభిర్న తపోభిరుగ్రే అంటే ఉగ్రమైనటువంటి తపస్సులు చేస్తుంటారు. అలాంటి ఉగ్రమైనటువంటి తపస్సులు చేయడం వల్ల కానీ, వేరే వేరే ఉపవాసాలు ఉండి తిండి తినకుండా నశ క్రియాభిర్న రకరకాల క్రియలు ఆచరిస్తుంటారు కదా. ఆసనాలని, తీర్థయాత్రలని, ఇంకా వేరే వేరే అనేక రకాలైనటువంటి ఏవం రూపశక్తి అహం నృలోకే. వీటి వల్ల కూడా భగవత్ సాక్షాత్కారం లభించిందట. మరి ఎందుకు చెప్తున్నారు ఇదంతా కూడా? ఏవం రూపశక్తి అహం నృలోకే ద్రష్టుం త్వ ధనన్యేన కురు ప్రవేర. అంటే భక్తి భావన కలగడానికి, అంతఃకరణం శుద్ధవడం కోసం అంచెలంచెలుగా మనల్ని అలా ప్రవేశపెట్టారు. కానీ వీటి వల్ల మాత్రం ఆత్మసాక్షాత్కారం కాదు. దేవుడు అంటే ఏంటన్నది తెలుసుకుని దానికి సంబంధించినటువంటి విధానంలో అభ్యాసం చేసినప్పుడే ఆ ఫలితాన్ని పొందగలుగుతాడు. ఇక మాతే వ్యధ మాస విమూఢ భావం. అంటే దేవుడు అంటే ఏమిటనేటువంటిది, ఎలా ఉంటాడనేటువంటిది స్పష్టంగా మనకు ఆ భావన పడకపోతే దాన్ని మూఢుడు అంటారు. మాతే వ్యధ మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోర మీజుజ్మేదం. అంటే దేవుడు అంటే ఇది అనేటువంటిది తెలియలేనంతకాలం మూఢుడే. వ్యపేతభిః ప్రీతమానా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అంటే బాహ్యంగా చూసినప్పుడు అనంతమైనటువంటి నామరూపాదులతో జగత్తు కనపడదు. ఇక్కడ దేవుడు మనకు తెలియబడటం లేదు స్పష్టంగా. నామరూపాదులను అన్నీ వదిలి నామరూపరహితమైనటువంటి ప్రశాంతంగా హాయిగా సుఖంగా ఉన్నటువంటి రూపాన్ని తదేవమే రూపమిదం ప్రపశ్య. అది అసలు ఆయన రూపం. ఏది? ఈ విశ్వరూపము చూపించాడు అతనికి. దీనికి ఆధారంగా ఏదైనా అదే తదేవ మే రూపం మిదం ప్రవేశ. ఆ రూపాన్ని చూసినటువంటి వాడికి అది సౌమ్యమైనటువంటి రూపం, సుఖకరమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది. అటువంటి రూపం దృష్టివేదం. అర్జునుడు అంటున్నాడు, దృష్టివేదం మానుష రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తం చచేతాః ప్రకృతిం గతః. అంటే కృష్ణుడు మళ్ళీ తన ఉత్థాన స్థితిలోకి వచ్చి దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడినప్పుడు అతను జాగృతిని చెందాడు. ఇప్పుడు ఈయన అంటాడు మళ్ళీ 52వ శ్లోకం. ఇక్కడి నుంచి నిలబెట్టుకుని వెళ్దాం. భగవాను వాచ చుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ. అంటే
ఈ సమ్యమైనటువంటి ఏ భగవత్ స్వరూపం అయితే ఉందో, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఈశ్వరుడిలో కూడా ఆ ఆత్మస్వరూపానికి పరమాత్మ రూపం అని పేరు. దీన్ని చతుర్దర్శమిదం రూపం దృష్టవానసి అన్మమ. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మూడులు ఆ రూపాన్ని చూడలేరు. ఈ రూపాన్ని దేవ అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ పరమపదాన్ని నిరంతరము అందరూ కూడా దాన్ని దర్శించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అంటే మా యొక్క ఏ రూపం దృష్టవాన్ చూసిన వాడు వసి అయ్యున్నావో ఇదం. ఈ రూపం సుదుర్దర్శం చూడ దుర్లభమైనది. అంటే మనం ఉపదేశం పొందాం, అభ్యాసం కూడా చేస్తున్నాం, కానీ ఏమంటున్నాం? ఆగుతులేదండి మనసు అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? కొంచెం కష్టం. అంటే దర్శించడం సులువు కాదు. ఎంతో పోగబెట్టుకుని ఉన్నాం. మనసును తయారు చేసుకున్నాం. మనసులో అనేక భావాలు, అనేక దృశ్యాలు రికార్డ్ చేసి పెట్టుకున్నాం. అవే పోగొట్టుకోవాలంటే అంత సులభం అవుతులేదు. దాన్ని పోగొట్టుకోవాలంటే నిరంతరం ఎక్కువ అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. అంటే మనసులోకి ఎలాంటి నామరూపాదులు వచ్చినా సరే తీసేసుకోవాలి. భార్య, భర్త, పిల్లలు, జల్లలు, ఇలా సంసారమే ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం. అంచేత అవన్నీ తొలగితేనే కానీ అసలు రూపం దర్శించదు. అంతర్ముఖ వృత్తితో స్థూల శరీరము, శ్వాస, కుండల్ని, సంకల్పము, మనసు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు ఇవన్నీ దాటిపోవాలట. ఈ తత్వములనన్నింటినీ దాటి నా నిజరూపమైన ప్రత్యక్ష పరమాత్మ యొక్క బ్రహ్మమును ఇప్పుడు నువ్వు చూసావు. అంటే ఆ బ్రహ్మములోనే సమస్త జగత్తు లిఖించబడి ఉంది. అటువంటి బ్రహ్మస్వరూపాన్ని నీకు చూపించాను. ఇది తనలో ప్రతి ఒక్కరిలోనూ తనలోనే ఉండినప్పటికీ కూడా ఈ రూపమును అందరూ చూడలేరు. ఎందుకని బాహ్యంగా అలవాటు పడిపోయాం. బాహ్యంగా ఉండేటువంటి నామరూపాదులలోనే ఉండిపోయి ఇదే మన స్వరూపమని, ఇలాగే ఉంటాడు దేవుడు అనేటువంటి భావంలోనే ఉండిపోయాం. ఇప్పుడు తనలోనే ఉండినటువంటి ఈ దివ్య స్వరూపాన్ని దివ్యచక్షువు లేనందువల్ల, దివ్యచక్షువు అంటే అంతర్ముఖ వృత్తి, ఈ అంతర్ముఖ వృత్తి అనేటువంటి దివ్యచక్షువు ఎవరికి లేదో అటువంటి వాడు దాన్ని చూడలేరు. మహాదుర్లభము. దేవతలు కూడా ఇటు దివ్య రూపమును చూడలేరు. దీని దేవతలు కూడా దాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇది విషయం. ఇక 53 చూద్దాం. నాహం వేదైన తపస నదానేన నచేచ్ఛయ శక్ష్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యదా. నాహం అహం అంటే నేను, మాం నన్ను, యదా ఏ ప్రకారముగా, దృష్టవాన్ చూసినవాడు, అసి అయితివో, ఏవం ఇట్టి స్వరూపుడునైన అహం నేను, వేదై వేదముల చేతను, ద్రష్టం చూచుటకు నా శక్యుడును గాను, తపస్సు చేతను, దానేనా దానముల చేతను, యజ్ఞముల చేతను అశక్య సాధ్యపడను. అంటే నాహం వేదైన తపస దానే అచేచ్ఛ. ఇందాక ఒక శ్లోకంలో చెప్పాను, అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పారు. శక్ష్యం అంటే ఎలాగైతే శక్ష్యం అంటే పొందటం. చూడండి మళ్ళీ ఒకసారి, వేదైన తపస దానే నచేచ్ఛ. ఇక్కడికి అర్థమైంది. శక్ష్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యదా. విదో ద్రష్టం అంటే పొందడం. ఎవడు పొందుతాడు? ఈ లోపలికి మనసు తిప్పినటువంటి వాడు మాత్రమే పొందుతాడు. అంచేత భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోర్జున. భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోర్జున. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన పరవేష్టించ పరంతం. ఈ పదాలు చూడండి ఒకసారి. భక్త్యా ఇదొక పదం. భక్తి అంటే
దేవుడి మీద భక్తి కదా, భక్తియ. ఆ భక్తి త్వనన్యయ, దేవుడు వేరు జీవుడు వేరు అనేటువంటి భావంలో కదా మన అందరి భక్తిని. అలాంటి భక్తితో నేను శిక్షింకాను. అదేంటండి, ఎలాంటి భక్తి కావాలైతేనే? దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో మనం ప్రార్థించి వచ్చేస్తాడు అనుకుంటున్నాం కదా. అలాంటి వ్యక్తితో భక్తియ త్వనన్య శక్య, నేను అలా లభించను, అలా తెలియబడను. మరి ఎలాంటి భక్తితో లభించడు అతను? త్వనన్యయ అంటే త్వా ఆయన, త్వం నీవు, త్వనన్య నీవు వేరు ఆయన వేరు అని ఎంతవరకు నీ భావన ఉంటుందో అంతవరకు నీకు ఆయన శిక్షుడు కాడట. శిక్షం అంటే సులభంగా లభించడు. మరి ఎలా ఉండాలి? మన అందరూ దృష్టి కూడా దేవుడు వేరు మనం వేరనే కదా చూపించారు. ఒకే దేవుళ్ళు జగత్తంతా ఉంది. జగత్తంతటికి ఆ బ్రహ్మమే ఆధారం. ఆ బ్రహ్మమునందే జగత్తంతా కల్పించబడింది. అలాంటి కల్పించబడినటువంటి ప్రతి వస్తువులోనూ ఏముంది? ఆ బ్రహ్మమే ఉంది. అంచేది ఇప్పుడు మన అందరిలోనే ఉండేది ఏది? ఆ బ్రహ్మమే. జగత్తంతా ఎందులో ఉంది? ఆ బ్రహ్మంలోనుంది. జగత్తంతా బ్రహ్మంలోనుంది. అటువంటి బ్రహ్మము జగత్తులో తయారైనటువంటి ప్రతి వస్తువులోనూ కూడా ఉంది. ఈ ప్రతి వస్తువులోనూ ఉన్నటువంటి బ్రహ్మమునకును అంతటా ఉండేటువంటి బ్రహ్మమునకును ఏమి లేదు, భేదం లేదు. రెండు ఒకటే అంటున్నాడు ఈయన. కానీ అది మనం నమ్మలేకపోతున్నాం. ఎందుకని? దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, ఆయన కర్మ బంధించదు. మనం జనన మరణాలతో కూడుకున్నటువంటి వాళ్ళము, మనల్ని కర్మ బంధించింది అని కదా అంటున్నాం. అహమేవం విదో అర్జున, అహం నేను తెలియబడను. ఎలాంటి భక్తితోటి? దేవుడు వేరు నేను వేరు అన్నాడు. ఈ రకంగా దేవుడికి జీవుడికి భేదము లేదు, రెండు ఒకటే అని జ్ఞాతం అంటే తెలుసుకోవటం. రెండు వేరు వేరు అది తెలుసుకోవటమే. దేవుడు గొప్పవాడు, జీవుడు తక్కువ. ఈయన కర్మలు చేస్తాడు, కర్మబద్ధుడు, సావు పుట్టుకలతో కూడుకున్నటువంటి వాడు, పూర్వజన్మలు చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి ప్రారంభ రూపంలో అనేక రోగాలు బాధలతోటి ఉన్నటువంటి వాడు. ఇది తెలుసుకోవటమే. ఈ రకమైనటువంటి జ్ఞానం కాదు. ఇందులో ఉన్నటువంటి వాడు అందులో ఉన్నటువంటి వాడికి భేదం లేదని జ్ఞాతం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ద్రష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతపం. ద్రష్టం తెలుసుకున్నాడండి. ఒక గురువు దగ్గర కూర్చున్నో ఒక శాస్త్రం ద్వారా జ్ఞాతం అంటే తెలుసుకోవటం కదా. ద్రష్టం అంటేనో ఏది తెలుసుకున్నాడో నేను తెలిసేసుకున్నానో నాకు చాలు అనుకుంటే సరిపోదు అంటాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో పదం వాడారు, ద్రష్టం. ద్రష్టుంచ అంటే ఏది తెలుసుకున్నాడో తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుంచ అనుభవించాలి. అనుభవించడం అంటే అర్థమైందా? తెలిసింది, తెలిసిన దాన్ని అతను అనుభవించాలి. ద్రష్టుంచ అనుభవించాడు కదండి. ద్రష్టుంచ తత్వేన, ఇప్పుడు ఆ తత్వంలో ప్రవేశించ ప్రవేశించాలి. ఆ పదాలు చూడండి. జ్ఞాతం తెలుసుకోవటం, ద్రష్టం పొందటం, తత్వేన ఆ తత్వంలో ప్రవేశించ మనం ప్రవేశించాలి. అప్పుడు ఏమవుతాం మనం? ప్రవేశం అయిపోతే దేవుళ్ళలోకి జీవుడు ప్రవేశం అయిపోతే ఏమవుతాడు? పరం తపః. పరం అంటే ఆ ఇహంలో నుంచి పరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంక రాడు. అందులోకి వెళ్ళిపోతే తిరిగి రాడు. ఇంకా జీవుడు దేవుడు అయిపోతాడు. అప్పుడు జీవుడు వేరు దేవుడు వీరు అనేటువంటి భావన మారిపోతుంది. ఇద్దరు లేరు, ఒక్కళ్ళే. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవ ఇదో అర్జున. అంచేత అలాంటి జ్ఞానం తెలుసుకుని అందులో అనుభవించి అందులో ప్రవేశించినటువంటి వాడెవడో వాడికే నేను శిక్ష సులభుణ్ణి, నేను తెలుస్తాను.
అందరూ భక్తులే, కానీ ఎవరికి తెలదు. మనం ఏమనుకుంటున్నాం అంటే వీళ్ళందరూ ఇంత బాగా చదివేసి చెప్పేస్తున్నారు కదా, అందరికీ తెలిసిపోయింది ఏమనుకుంటున్నాం. ఈ శ్లోకాన్ని బాగా నోట్ చేసుకోండి. నేను ఎవరికి తెలనంటాడేటండి? తెలకుండా వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు? ఇక్కడ తెలియటం ఒక్కటే చెప్పలేదు, తెలియాలి, దాన్ని అనుభవించాలి, దాంట్లో ప్రవేశించాలి. 3 తెలియటము, అనుభవించటము, అందులో కలిసిపోవటం. ఈ రకంగా ఎవడైతే ఉన్నాడు భక్తియా, ఎన్నాటికి మూల కారణం ఏది, అలాగే ఈడులోను వాడులోను ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఆ పరంధామం ఏదైతే ఉందో, ఆ పరమపదం ఏదైతే ఉందో, దాని భక్తియా త్వనన్యయ. ఎలాంటి భక్తి? నేను వేరు, నువ్వు వేరు, నువ్వు గొప్పవాడువు, నేను చాలా గొప్పవాడిని కాదు, నేను ఎన్నో బాధల్లోనూ భయాల్లోనూ ఉన్నటువంటి వాడిని అనేటువంటి భావాన్ని వదిలేసి ఏ భావంలో ఉండాలి? దీన్ని కొంచెం మనం మళ్ళీ ఒకసారి పూర్వం చెప్పుకున్నటువంటి ఏదో ఒక ఉపమానం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ హాల్లో కూర్చుని ఉన్నాం, ఇంతమంది కూర్చున్నాం కదా, ఈ హాల్లో ఏముంది? ఖాళీ ఉంది కదా. ఇలాంటి ఖాళీ బయట ఉంది కదా. ఇందులో ఉన్నటువంటి ఖాళీ పూర్వం బయట ఉన్న ఖాళీయే. ఆ బయట ఉన్నటువంటి ఖాళీలో చుట్టూరు గోడలు కట్టాం, గోడలు కడితే ఇందులో ఒక ఖాళీ ఏర్పడింది. దీన్ని మఠాకాశం అంటారు. అంటే లోపల ఉన్నటువంటి ఖాళీకి బయట ఉన్న ఖాళీకి భేదం ఏంటి? విషయాలు చెప్పండి. లోపల ఉన్నటువంటి ఖాళీ కొలతలున్నాయి, ఇన్ని అడుగులు ఉంటుంది. బయట ఉన్నటువంటి ఖాళీకి ఏమి లేదు, కొలతలు లేదు, భేదం ఉంది కదా. ఈ రకమైనటువంటి భేదంతో చూస్తే మనకు ఆకాశం గురించి తెలియలేదు. ఏం చూస్తున్నాం మనం? ఆకాశాన్ని చూడడం లేదు, ఆకాశానికి ఏర్పడినటువంటి కొలతలు గోడలను చూస్తున్నాం. గోడలను బట్టి ఆ ఆకాశం ఈ ఆకాశం ఒకటి కాదండి, ఆ ఆకాశం వేరండి, ఈ ఆకాశం వేరండి, ఈ ఆకాశం కొలతలతో కూడుకుంది, ఆ ఆకాశానికి కొలతలు లేవు, అది అనంతం అంటున్నాం. అట్టి మాదిరిగా భక్తియా త్వనన్యయ, ఈ గదిలో ఉన్నటువంటి ఖాళీకి బయట ఉన్నటువంటి ఖాళీకి భేదం లేదు. బయట ఉన్నటువంటి ఖాళీలో కూడా వస్తువులు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, గాలి, నిప్పు, నీరు, భూమి అన్ని ఎందులో ఉన్నాయి? ఈ భూగోళం గట్ట ఉన్నాయి, ఆ ఖాళీలోనే ఉన్నాయి. ఈ ఖాళీలో కూడా వస్తువులు ఉన్నాయి. ఈ ఖాళీలో ఏ వస్తువులు ఉన్నాయి? ఇక ఫ్యాన్లు, లైట్లు, మనుషులు ఇవన్నీ లేవా? ఈ ఖాళీలో కూడా వస్తువులు ఉన్నాయి, ఆ ఖాళీలోనూ కూడా వస్తువులు ఉన్నాయి. ఆ ఖాళీలో ఉన్నటువంటి వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న వస్తువులు. ఖాళీ వేరు, వస్తువులు వేరు. ఆ ఖాళీ వేరు, ఆ ఖాళీలో ఉన్నటువంటి వస్తువులు వేరు. ఆ వస్తువుల్ని ఈ వస్తువుల్ని వదిలేసి ఆ ఖాళీని ఈ ఖాళీని తీసుకుంటాను ఒకటే. మనం ఖాళీని వదిలేసి వస్తువులను తీసుకుంటే ఒకటవదు. అలాగే ఆ ఖాళీలో ఉన్నటువంటి వస్తువు భూమి ఉంది, భూమి మీద కొన్ని వందల వేల జీవరాశులు ఉన్నాయి. అంటే ఈ భూమి ఎందులో ఉన్న ఖాళీలో ఉంది. ఎంత పెద్దది, కొండలు, నదులు, సముద్రాలు ఇవన్నీ భూమి మీదే కదా ఉన్నాయి. అంటే ఎంత పెద్ద వస్తువు కాదు మరి. అంటే వస్తువులు కాదు ఇక్కడ చూసుకోవాల్సింది. సముద్రాలు ఉన్నాయి, గాలి ఉంది, అది కాదు, ఖాళీనే తీసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఖాళీనే తీసుకోండి. అలాగే మీ స్వరూపం ఏది? ఈ గృహంలో ఉండే ఖాళీ లాంటిది. ఆయన పరమాత్మ స్వరూపం. పరమాత్మలో ఇవన్నీ ఉన్నాయి, ప్రత్యేగాత్మలో ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేగాత్మలు ఏమున్నాయండి? ఒకసారి వాళ్ళు ప్రత్యేగాత్మలు ఏమున్నాయి సార్ చెప్పండి. ప్రాణం ఉంది, మనసు ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏంటిది? శరీరం, ఘటం, కుండ. మళ్ళీ ఇంకొక దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు ఈ కుండలోనే ఖాళీ ఉంది. ఖాళీని ఊరికే పెట్టుకోకుండా మనం అందులో ఏం చేసాం? నీళ్లు పోసాం. అంటే కుండలో ఉన్నటువంటి ఖాళీలో ఏం ప్రవేశించింది? ఇప్పుడు గృహంలో ఉన్నటువంటి ఖాళీలో వస్తువులు ప్రవేశించినవి. వస్తువులు కాదు, మనం వేత్త నీళ్లు పోసాం. నీళ్లు పోసినప్పుడు లోపల ఉన్నటువంటి ఖాళీని
ఏది మరుగుపరిచింది? నీరు లోపల ఉన్నటువంటి కాలుని మరుగుపరిచింది. కుండలో శుద్ధి ఏం కనపడుతుంది? నీరు కనపడుతుంది. నీరు స్వచ్ఛమైనటువంటిది. కుండ ఇలాగెలా కదిపామనుకోండి, ఏది కదులుతుంది? నీరు కదులుతుంది. ఖాళీయో? ఖాళీ కదులుతుందా? తిరగేసినా మోరలించినా కూడా కుండలో ఉండే ఖాళీ కదలదు. కదిలేదేది? నీరు. అవునా? అలాగే మన స్వరూపంలో ఉన్నటువంటి నీరు లాంటిది మన మనసు. అది కదులుతుంది. లోపల మన స్వరూపం కదలదు. మనం దేన్ని చూస్తున్నాం? స్వరూపాన్ని వదిలేసి ఆ ఆత్మలో కదిలేటటువంటి మనసును చూస్తున్నాం. ఆ మనసు నిత్యము కదులుతూ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే నీటికి కదిలే గుణం ఎలాంటి లక్షణమో మన మనసుకి కదిలే గుణం అంతే అలాంటిదే. అది కదలకుండా చెయ్యాలంటే కుండ కదపకూడదు, ఇలా ఒక్కబట్టు కూర్చోవాలి. అంటే మనసుకి దాని లక్షణం ఏంటి? కదిలే గుణం. దానికి ఇంకొక గుణం కూడా ఉంది. ఆ కుండలో పోసిన నీటికి ఏంటి ఆ గుణం? ఆ కుండలో పోసిన నీటిలో కుండ లోపల ఉన్నటువంటి ఖాళీని మరుగుపరిచి కుండకి వెలుపల ఉన్నటువంటి ఖాళీ అందులో ప్రతిబింబించదు. ఎప్పుడన్నా చూడండి, ట్రై చేసి చూడండి. అప్పుడు కుండలోకి చూస్తే కుండలో ఉండే ఖాళీ కనిపించదు. కుండలో ఉండే ఖాళీ అనుకుంటాం మనం, అది కాదు. పైనుండే ఖాళీ కుండలో నీటిలో ప్రతిబింబిస్తుంది. అది స్వచ్ఛమైనటువంటి నీరు కనుక. అంటే మన మనసు స్వచ్ఛమైంది అంటే శుద్ధమైన జలంలాగా చెయ్యాలి. ఇప్పుడు మనం శుద్ధమైనటువంటి జలం లాంటి మనసు మలినం అయిపోయింది. బురద నీరు పోసాం. బురద నీరు అంటే ఏంటి? ఇది నా ఊరు, నా ఇల్లు, నా చేను, నా చెట్టు, మా ధనము, మా కులము, ఇవన్నీ ఏంటి? రోజు రోజుకి ఇంత బురద పట్టుకెళ్ళి ఆ శుద్ధమైన జలంలో కలిపేస్తున్నాం. అలా కలిపేసినప్పుడు ఈ రకమైనటువంటి నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా ఎందులో ప్రవేశించింది? ఆత్మలో కాదు, సూక్ష్మ శరీరంలో ప్రవేశించింది. అంటే సూక్ష్మ శరీరం మలినమైపోయింది. సూక్ష్మ శరీరం మలినమైపోవటం ఒకటి, నిత్యము కదలం ఒకటి, రెండు గుణాలు ఉన్నాయి దానికి. సూక్ష్మ శరీరం అంటే మనసు అండి. మనసుని ప్రాణాన్ని కలిపి సూక్ష్మ శరీరం అంట. ఇది ఎందులో ఉంది? ఎందులో ఉంది? మన స్వరూపంలో ప్రవేశించింది. దాన్ని మన స్వరూపంలో ఎవరు ప్రవేశపెట్టారు? దేవుడా, మనమే ప్రవేశపెట్టుకున్నాం. నాది అనేది మనమా? అది దేవుడు వచ్చి నీది అని చెప్తున్నాడా? కదా. నాది, నాది కాదు. ఈ రెండు భావాలు ఎవరయ్యి? నా మతం వేరు, నా దేవుడు వేరు, నా సిద్ధాంతం వేరు, నా కులం వేరు. అయితే నా కులము, నా మతము, నా సిద్ధాంతము, నేను పెద్ద కులస్తుణ్ణి, నేను పెద్ద ధనవంతుణ్ణి. ఎవరు? ఎందులో ఉన్నాయి ఇవి? ఈ మాలిన్యాలన్నీ కూడా, ఈ మచ్చలు, ఈ మసి ఎందులో ఉంది? సూక్ష్మ శరీరంలో ఉంది. ఇలాంటి అనేక దృశ్య సముదాయంతో సూక్ష్మ శరీరం మలినం చేసేస్తే నీ స్వరూపము కనిపించదు, దేవుని యొక్క ప్రతిబింబము కూడా కనిపించదు. ఏనా అర్థమైందా? మన స్వరూపం ఆత్మ అంటే కుండలుండే ఖాళీ లాంటిది. ఆ ఖాళీలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం దేవుడి ప్రతిబింబం. మనకి దేవుడి ప్రతిబింబము కనిపించడం లేదు, మన స్వరూపము కూడా కనిపించడం లేదు. ఏం కనిపిస్తుంది? మన స్వరూపములో ప్రవేశించినటువంటి మన మనసు కనపడదు. మనసులో ప్రవేశించినటువంటి దృశ్య సముదాయం అంతా కనపడదు. సాధన చేసుకోమంటున్నాం, ఏం కనపడుతుంది? ఆ మనసు ప్రవేశపెట్టినట్టు మనసులో ప్రవేశపెట్టిన విషయాదులే అలా వెళ్తుంటే వచ్చి వెళ్తుంటే అలా చూసుకుంటున్నాడు. అంటే అలా చూసుకుంటూ జీవితం గడిచిపోతుంది. అంటే నేను ఏది అనేటువంటి భావంలో అతనికి నిగ్గు తేలలేదు. ఏం తేలాలి? నువ్వెవరవు అని అడిగితే ఏది నేననే భావంలో ఉన్నాడో, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పుట్టాను, నేను చనిపోతాను, నేను ధనవంతుని, నేను దరిద్రుని, నాకు బాగోలేదు, నాకు బాగుంది. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి?
ఇవన్నీ ఈ మనసు కల్పన చేసుకుని తనలో ప్రవేశపెట్టేసుకుంది. అలాంటి దృశ్యంతో కూడుకున్నటువంటి మనసు మన స్వరూపంలో ప్రవేశించేస్తుంది. అంచేత మన స్వరూపం కనిపించకుండా ఉండడానికి ఈ మనసే అడ్డు పెట్టేస్తుంది. అంతేచేత సాధన చేసుకోండి, సాధన బాగుందా, ఎలా ఉందో చేసుకుంటున్నారో అని అడుగుతున్నాం కదా. ఏంటి సాధన? మనసును తీసేయాలి, మనసును కదపకుండా చెయ్యాలి. ఏ ఆలోచన లేకుండా అలా మనసును కదపకుండా కూర్చుంటే మనసు నిలిచిపోయింది అనుకోండి. అలాగా నిరంతరము మనం అభ్యాసం చేస్తుంటే అప్పుడు మనసు రెండు విషయాలు మనసుకు బాగా ఎక్కించాలి. ఏంటిది? మనసులో ఉన్నటువంటి దృశ్య సముదాయం మీద వ్యక్తి లేకుండా చెయ్యాలి. అంటే ప్రీతి. దేని మీద భక్తి? ఇక్కడ దేవుడి మీద లేదు మనకి. మన స్వరూపం, మన మనసు తీసుకొచ్చి పెట్టినటువంటి దృశ్యాల మీద ఉంది మన ప్రేమ. నాకు మంచి భర్త రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు మంచి చదువు రావాలి, నా కోరికలు తీరాలి, నాకు మంచి మనవడు రావాలి, మంచి కొడుకు రావాలి, మంచి కూతురు రావాలి, డబ్బు రావాలి, మాకు ఇల్లు రావాలి, మా కుర్రోడికి పెళ్లి కావాలి అంటున్నారు కదా. అది ఏంటది? కోరికనా? అంటే ప్రీతి, ప్రేమ. అంటే దేని మీద ఉంది మన వ్యక్తి? చెప్పటం దేవుడి పేరు చెప్తాడు, నేను దేవుడు అంటే నాకు ఇష్టమని. ఆ దేవుడి మీద కాదు అతనికి ఇష్టం. భక్తి అంటే ఏంటండి? ఇష్టం. దేని మీద ఇష్టం మనకి? మనకి కొన్ని ఏ ఏ వస్తువులు లేవో ఆ వస్తువుల కోసం మనం ఇష్టపడుతూ ఉంటాం. భక్తియా, ఆ భక్తియా? అలాంటి భక్తితో భగవంతుడు నీకు తెలియబడతాడు. ఎన్ని యుగాలు గడిచిపోతే తెలుస్తాడు నీకు. ఎన్ని యుగాలు గడిచిపోతే, ఎన్ని జారులు పుట్టి చచ్చిపోతే నీకు దేవుడు తెలుస్తాడు. అంచేది ఏమి రావాలి? భగవంతుడి మీద భక్తి రావాలి. భగవంతుడు కాని వస్తువుల మీద వైరాగ్యం రావాలి. ఊరువాడ తయారు చేసుకుని ప్రతి ఏది వదలకుండగా దాని మీద ప్రీతి కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? వైరాగ్యం అంటారా? అంటే భగవంతుడు కాని వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలి. ఆ భగవంతుడు ఇక్కడొకడు అక్కడొకడు రెండు లేరు, అనన్య భక్తి. ఇద్దరూ ఒకటైనటువంటి జ్ఞానం ఉండాలి. అర్థమవుతుంది కదా బాగానే. అంటే ఇంతకీ ఎన్నాటికి మూల కారణం ఏది? మన మనసు. మన మనసుకి చదివి జ్ఞాతం, దేవుడు అంటే తెల్లదు. రెండోది ద్రష్టం, దేవుడిని పొందలేదు, అనుభవించలేదు. ద్రష్టం తత్వేన, అంటే యథార్థంగా ఉండేది. అంటే మన మనసులో ఉండేటటువంటి వస్తువు తత్వం కాదు, అది యథార్థ వస్తువు కాదు. అది ఎలాంటిది? ప్రపంచంలో తయారైనటువంటి దృశ్యం అది. దాన్ని చూసి అది నీకు నచ్చింది కనుక దాన్ని రికార్డు చేసి నీ మనసులో ప్రవేశపెట్టుకున్నావు. అది తత్వం కాదు. అంచేత యథార్థమైనటువంటి తత్వం కావాలి. దృశ్యాన్ని మీద వైరాగ్యం కలిగి దృశ్యరహితమైనటువంటి స్వరూపం పరమార్థ తత్వం. అటువంటి దాంట్లోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించినటువంటి వాడికి మోక్షం అవుతుంది. వాడు మళ్ళీ జన్మకు రాడు, వాడు కర్మ నశించదు. జీవుడికి దేవుడికి భేదం కోల్పోతాడు. 54వ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. భక్త్యా తనన్యయా శక్య అహమేవం విదో అర్జున. ఇంక వేరే సిద్ధాంతం లేదు, ఇంకా ఒకటే సిద్ధాంతం. యథార్థమైనటువంటి తత్వం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాంట్లో ప్రవేశించాలి. ఎవరు ప్రవేశించాలి? అంటున్నారు కదండి. అంటే మనం స్వరూపంలో ఏది ప్రవేశించింది? మళ్ళీ వద్దాం ఉదాహరణ కాడకి. కుండలో ఖాళీ ఉంది, కుండలో మంచినీళ్ళు మురికి నీళ్ళు పోసేసాం. అప్పుడు కుండలో ఉన్నటువంటి ఖాళీని మరుగుపరిచేసింది. అంతటా ఉండే ఖాళీ వేరు, కుండలో ఉండే ఖాళీ అని రెండు ఖాళీలు విడదీసి చూపడుతుంది. ఇప్పుడు కుండలో ఉండే ఖాళీని అంతటా ఉండే ఖాళీలో కలపాలంటే ఏం చేయాలి? నేను చెయ్యాలి. కుండలో ఉండే ఖాళీని అంతటా ఉండేలో ఖాళీలో కలపాలంటే ప్రవేశించ, ఈ కుండలో ఉండే ఖాళీ ఆ బయట ఉండే ఖాళీలో ప్రవేశింపజేయమంటున్నాడు. ఏం చెయ్యాలి?
ఒకసారి చేయండి. ఈ కుండలో ఉండే ఖాళీ తీసేసి అంతటా ఉండే ఖాళీలో కలిపేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కొండ బద్దలు కొట్టేయాలి అన్నా. కొండ బద్దలు కొట్టేస్తే ఏమవుతుంది? కొండలో ఉండే ఖాళీకి అంతటా ఉండే ఖాళీకి ఏకత్వం అయిపోతుంది కదా. అయితే కొండ బద్దలు కొట్టేసిన తర్వాత కదా అది ఇది ఒకటవుతుంది. అంటే కొండ బద్దలు కొట్టకుండగానే కొండలు ఉండే ఖాళీకి బయట ఉండే ఖాళీకి భేదం లేదని తెలియటం తత్వం, జ్ఞానం, యథార్థ జ్ఞానం. కొండ బద్దలు కొట్టక్కర్లేదు. మన సిద్ధాంతంలో అద్భుతంగా శాస్త్రాల్లో లేవండి మన జ్ఞానం. చాలా మంది అనుకున్నారు మరుగుపడిపోయిందండి, ఎవరికీ తెలియలేదండి, ఎవరు వచ్చి చెప్తారండి అంటున్నారు. అంత ఇక్కడ ఉంది. చనిపోయినప్పుడు శవం చుట్టూరు కొండ నిండా నీళ్లు పోసి చుట్టూరు తిప్పి ఆ కొండ వెనక తిరిగి చూడగా బద్దలు కొడేస్తారు కదా. ఎందుకని? ఉత్తుకుండ తిప్పచ్చు కదా, ఉత్తుకుండ పట్టుకెళ్ళి కొట్టచ్చు కదా. అంటే ఉత్తుకుండలో నీళ్లు పోయాలి, ఖాళీ కొండలో నీళ్లు పోయాలి. నీళ్ళు అంటే సూక్ష్మ శరీరం, కొండ అంటే స్థూల శరీరం. కొండలో ఉండే ఖాళీ ఆత్మస్వరూపం. ఇప్పుడు కొండలో ఉండే నీళ్లు పారబోసేయచ్చు కదా. పోయి నీళ్ళు వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయి వాటిని పారబోసేస్తే అది ఇది ఒకటైపోతుంది కదా. ఒకటవుతుంది లేదు. ఎలాగా? కొండలు ఉండే ఖాళీ అంతటా ఉండే ఖాళీని సెపరేట్ చేసి చూపెడుతున్న కొండ. అంచేది ఏం చెయ్యాలి? కొండలో ఉండే నీళ్ళు ఒకసారి దిమ్మరపోసేయచ్చు కదా. చూడండి, 3 సార్లు 3 కన్నాలు పెట్టి తిప్పుతున్నారు. అప్పుడు 3 కన్నాలు పెట్టేటప్పుడు కొండలో ఉండే నీళ్ళు అయిపోతాయి. 3 సార్లు తిరిగి రావాలి కదా. కన్నం పెట్టి నుంచుని ఉండడు, శవం చుట్టూరు తిరిగి వస్తాడు. మళ్ళీ 2వ కన్నం పెడతారు, మళ్ళీ సగం నీరు గారిపోతుంది. 3వ కన్నం పెట్టి తిరిగి వచ్చేటికి అందులో నీళ్ళు ఉండవు. అంతే, కొండ పాడేయటమే. ఏంటండి ఎక్కడ పెట్టారు? అక్కడ ఏ పుస్తకం చదివితే తెలుస్తుంది? ఆ చేసినటువంటి వాళ్ళకి వెళ్ళి బాబో నాయన ఎందుకు చేస్తున్నారు ఇలాగా, ఏంటి దీని అర్థం ఏంటంటే తెలదండి. తెలియకపోతే మానేయచ్చు కదా. కుదరదండి, మానటానికి ఏం లేదు. ఏముందో అందులో ఏం అర్థం ఉందో తెలియదు. అంటే అద్భుతంగా మనకి శాస్త్రజ్ఞానం అంతా, అనుభవజ్ఞానం అంతా అటాచ్మెంట్ చేసి మన ఆచారాల్లోనే పెట్టారు. మనం ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం అనుకుంటున్నారు. అందులోనే సీక్రెటే. పూజలో సీక్రెట్, ఉపవాసంలో సీక్రెట్, మంగళసూత్రంలో సీక్రెట్. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఏ పుస్తకాలు చదవక్కర్లేదు. మనం చేసేటటువంటి మన క్రియల్లో ఉండేటటువంటి ఆ రహస్యాలను ఒక్కొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. అంచేది ఈ రకంగా మనలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యేక, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడు పరమాత్మ. రెండూ కలవాలంటే ఏది అడ్డగించింది? కొండను తీసేయచ్చు కదా. కొండ ఖాళీగా లేదు, నీరు ప్రవేశించేసింది. అట్టి మాదిరిగా మన ఆత్మస్వరూపం ఖాళీగా లేదు, ఖాళీగా పెట్టుకోలేదు. ఖాళీగా పెట్టుకుంటే మీరు ఏ పని చేయక్కర్లేదు. చూడండి, కావాలంటే పుల్లెక్కిపోయింది. ఏది? ఆత్మకే. ఆత్మ ఎంతవరకు ఉందో అంతవరకు రకరకాల భావాలతో స్నేహితులు, బంధువులు, ఒకళ్ళేటి ఇంకా ఇరికించడానికే చూస్తున్నాం. ఇంకా కొత్త విషయాలు. శాస్త్ర సిద్ధాంతం ఏంటంటే ఇంత తెలిసో తెలియక ఇప్పుడు దాకా ప్రవేశపెట్టేసినటువంటి వాటిని ఒక్కొక్కటి తీసేయమని చెప్తుంటే మనం ప్రవేశపెట్టడానికి చూస్తున్నాం. అతనికి మోక్షం వస్తుందా? దేవుడు తెలుస్తాడా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ మనసును ఖాళీ చేయి. ఖాళీ చేయాలంటే ఒక్కొక్క దాన్ని ఎలా చెయ్యాలండి? విషయాదుల మీద వైరాగ్యమే తీసేటువంటి. ఎంతంత ప్రీతి ఉంటుందో భగవంతుడి మీద భక్తిని పెట్టుకోవాలి, విషయాదుల మీద వైరాగ్యం పెట్టుకోవాలి. భక్తియా త్వనన్యా శక్య. అలా కాకపోతే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేవు. నీకు దేవుడు పొందడు. నీకు శక్ష్యం అవ్వాలంటే, దేవుడు నీకు తెలియాలంటే, దేవుడు నువ్వు పొందాలి అంటే ఈ రకంగా అనన్యమైనటువంటి భక్తితోనే దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రకంగా మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత. ఈ శ్లోకాన్ని సరిగ్గా చూడండి. మత్కర్మ, ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నాం. ఈయన ఏమన్నాడంటే నీకు సంబంధించి నీ కోసం చేసినటువంటి కర్మ నిన్ను బంధించదు. కర్మ చెయ్యి, కానీ మత్కర్మ, నీకు సంబంధించినటువంటి కర్మ వల్ల
నేను ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేసో పూజ చేసో దేవుడికి దండం పెట్టుకున్నావు. ఆ దండం పెట్టుకుని బాబు నాకు ఏదో అందులో కలిసి వచ్చేలా చూడు, ఇందులో కలిసి వచ్చేలా ఎందుకు చేసేవా కర్మ? మనం ఏమనుకుంటున్నాం అంటే అప్పుడు పాపం ఉపవాసం ఉండి స్నానం చేసి వచ్చి దేవుడికి ఎలా గొప్పగా చేసింది అనుకుంటున్నాం కదా. అందులో వెనకాల సీక్రెట్ ఏంటండి? కోరిక. అది భగవత్ సంబంధమైనటువంటి కర్మ కాదు, నీకు సంబంధించిన కర్మ. అది నీ కోసం చేసేటటువంటి కర్మ. పొద్దునుంచి అందరిదా ఉపవాసం ఉన్నామంటే దాని వెనకాల ఏదో ఉంటుంది, దేవుడికి మొక్కుకున్నామంటే దాని వెనకాల ఏదో ఉంటుంది. అని చేస్తే మత్కర్మ కృన్మత్పరమో, మత్కర్మ కృన్మత్పరమో. నీకు పరమపదం లభించాలంటే నాకు సంబంధించిన కర్మ చెయ్యాలి. దేవుడికి సంబంధించిన కర్మ ఏదో ఇప్పుడు మనకు తెలియాలి. మరి మన పూజలు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు దేవుడికి సంబంధించినవి కదా? కాదు. మరి అంటే వీటిలన్నిటికి కూడా కామ్యకర్మలు అని పేరు. శాస్త్రమే చెప్పింది, నాకు ఇలా కావాలండి ఏం చేయమంటే 4 సోమవారాలు చేయవయ్యా, 4 శుక్రవారాలు చేయవయ్యా, లేకపోతే ఏంటి? ఆ కామ్యం అంటే కోరిక. నువ్వు ఏ కోరికను గూర్చి అడిగావో ఆ కోరికను తీర్చుకోవడం కోసం కామ్యకర్మలు, పూజలు, అభిషేకాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా అది భగవత్ సంబంధమైనటువంటి కర్మలు కాదు. మనకి సంబంధించినటువంటి మన కోరికలను తీర్చుకోవడం కోసం చేసేటటువంటి కర్మలు. దీనివల్ల నీకు పరమపదం లభించదు. ఈ 2 శ్లోకాలు బాగా 54, 55 జరిగి పట్టుకోండి. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత. చూడండి, మత్కర్మ ఇది అర్థమైంది మనకి. కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత. నా భక్తుడు కావాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి. ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంది అది సంబంధం. సంగవర్జిత అంటే ఏంటనో? సంగవర్జిత సమాజం, సంఘం. ఎవడు సమాజాన్ని వదులుతులేదో, ఎవడు సంఘాన్ని వదులుతులేదో వాడికి పరమపదం లభించదు. సంగవర్జిత నిర్వైరై సర్వభూతేషు యస్ సమాయేతి పాండవ. నిర్వైరై సర్వభూతేషు. ఎందుకంటే ఇలా మనుషులను ఇలా చూడగానే ఈవిడ అందంగా ఉంది, ఈవిడ అందంగా లేదు, ఈవిడ మంచోడు, ఇది మంచోడు కదా చూస్తున్నాం కదా. మరి ఇంతమంది అందరిలోని ఒకే దేవుడు ఉన్నప్పుడు అలాగెందుకు చూస్తున్నావు? నీకు దేవుడు తెల్లలేదు, నీకు దేవుడు కనిపించలేదు. దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి మరుగుపరిచినటువంటి వస్తువుని చూస్తున్నావు. అటువంటిప్పుడు నీకు అంటే సర్వభూతి అందరినీ కూడా ఎలా చూడాలి? అందరిలోనే ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి. అందరిలోనే ఉన్నటువంటి దేవుణ్ణి చూడటం అంటే మనలో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తేనే మనం అందరిలోనే ఉన్న దేవుణ్ణి చూడగలుగుతాం. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి మనం? మత్కర్మ, మనకు సంబంధించినటువంటి కర్మ చేయాలి. మనకి సంబంధించిన కర్మ ఏది? సాధన. అంతే. సాధన అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కోరికలు తీర్చుకోవటం కోసం ప్రవేశపెట్టింది కాదు. ఇది నువ్వెవడవో నీకు తెలియటానికి ఆ కొండలో ఉన్నటువంటి నీళ్లు ఒక్కొక్క చెంబు తోటి పారబో చేసినట్టుగా ఏకాగ్రతగా మనసును చూస్తే ఏదో భావన వచ్చింది. ఇది దృశ్యమే, ఇది దృశ్యమే, ఇది దృశ్యమని ఏది వచ్చినా సరే నువ్వు తొలగింతా కూర్చుంటే నీకు మంచి స్నేహితుడు ఎదురొచ్చాడు, ఎల్వయ్య బాబు, లేదా నీకు ప్రేమపూరితమైనటువంటి దేవుడు వచ్చాడు, ఆయన్ని కూడా ఎల్ బాబు కొంచెం నన్ను ఇలా ఖాళీకి వదిలేయని ఏది వచ్చినా ఏం చేయాలి? మొత్తం తీసేయాలి. సూక్ష్మ శరీరంలో ఏదొచ్చినా సరే అలా ఒక్కొక్కటి తీసేస్తే ఏమవుతుంది? ఇంకా మన స్వరూపం మిగులుతుంది, అదే ఆత్మ. అలాంటి దాన్ని వదలకుండా సంయమతో అటాచ్మెంట్ పెట్టుకున్నాం మనం. చెప్పుకోవటమే కానీ మనకు మోక్షం రాదు. పాటింతేనే వస్తుంది అంతే. ఇంకా ఎలాగా? సంయమను వర్జించకపోతే జ్ఞానం కలగదు. అంటే కొండలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయేలాగా తీసి పాడిస్తే తప్ప కొండలో ఉన్నటువంటి ఖాళీ నీకు అవసరం కాదు. చేత
మత్కర్మ కృన్మత్పరమో. భగవత్ సంబంధమైనటువంటి కర్మ ఏదంటే సాధన. సాధనలో మనసు ఏకాగ్రత అవుతుంది, భావాలన్నీ తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మనకి సాధన జ్ఞానం తెలియలేదనుకోండి, అందులో ఏదైనా ఒక దివ్యమైనటువంటి అనుభూతో, లేకపోతే దేవుడు ఇందాక ఆయన పొద్దున ప్రశ్నించాడు కదా, అలాగే ఏదో నాకు దేవుడు కనిపించేయడని, అతను జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, దాన్ని దేవుడు అనేసుకుంటాడు అతను. అదే తిరిగి బంధించింది అతన్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడు అతను, అలాగే ఏది వచ్చినా సరే అవి నామరూపాదులతో కూడుకున్నటువంటి వస్తువుల్ని మనం ఏం చేయాలి, వర్జించాలి. అంటే వర్జించడం అంటే వదిలిపెట్టేయాలి. అలా వదిలేసి ఇది కాదు ఇది కాదు అన్నీ తీసుకుంటూ పోతే అప్పుడు సమాయేతి పాండవ. ఇది అది రెండు కూడా సమాయేతి, రెండు కలుస్తాయి. కొండలు ఉండే ఖాళీ, బయట ఉండే ఖాళీ కలవాలంటే ఏ ఏ దృశ్యాలు ఉన్నాయో అందులో దృశ్యాలు, ఇందులో దృశ్యాలు రెండు తీసేస్తే ఏమైంది, రెండు ఒకటే కదా. సమాయేతి పాండవ. అది దేవుడు, అది ఆత్మ, అది పరమాత్మ, అది మోక్షం. ఈ రకంగా బ్రహ్మమును అంతర్ముఖ బుద్ధితోనే తెలుసుకోగలడు. అంటే దేవుణ్ణి దేవుడు అనగానే మనకి నామరూపాదులతో కూడుకున్నటువంటి ఆకారం పడిపోయింది. అంచేత నామరూపాదులతో మనం అనగానే మనకే కూడా ఒక ఆకారం పడిపోయింది. ఈ ఆకారాలన్నీ ప్రకృతితో తయారైనవి. ప్రకృతి రజోగుణ తమోగుణ సత్వగుణాలతో కూడుకున్నటువంటిది. ప్రకృతిలోని తమోగుణంతో మన శరీరం తయారైంది, ఇది కుండ. రజోగుణంతో ప్రాణం తయారైంది, సత్వగుణంతో మనసు తయారైంది. ఈ మనసు ప్రాణము కలిసి శరీరంలో ప్రవేశించింది, దాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం. ఇదే నిత్యము ఏ భావాలతోటి ఒక సంఘమును తయారు చేసుకుంది, ఒక సంసారాన్ని తయారు చేసుకుంది. దాన్ని నిండా పెట్టుకుని మొత్తం సూక్ష్మ శరీరం అంతా కూడా ప్రపంచమే, సూక్ష్మ శరీరం అంతా సంసారమే. అంచేత సూక్ష్మ శరీరాన్ని క్షాళనం చేయాలి. తలంటి స్నానం చేసేయాలన్నమాట, శుభ్రంగా కడిగేయాలి. సూక్ష్మ శరీరంలో ఏ దృశ్యము లేకుండా తీసుకెళ్ళి కడిగేయాలి. వినాయకుడిని తయారు చేసి చక్కగా 9 రోజులు పూజ చేశారు కదా, నవరాత్రులు, వినాయక నవరాత్రులు. అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి గాదట్లో కలిపేస్తున్నారేటండి. అంత గొప్పగా తయారు చేసి కలిపేయటం ఏంటి, ముందు ప్రవేశపెట్టారు, మట్టి తెచ్చారు, చక్కగా తయారు చేశారు, పూజలు చేశారు. ఇంత బాగా చేసి రోజు అలా పూజ చేసి కూడా అక్కడ పెట్టు కూర్చోవచ్చు కదా. ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు, నీటిలో కలిపేయాలి. అట్టి మాదిరిగా ఈ నేను నాది అనేది అంతా పట్టుకెళ్ళి అందులో కలిపితే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మకి పరమాత్మకి భేదము లేనటువంటి స్థితి మనం పొందగలుగుతాం. ఇక ఫైనల్గా ఈ 2 శ్లోకాలు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువ చెప్పచ్చు. చాలా ఇంక మరీ ఎక్కువగా సరిపోయింది కదా. ఇక ఈ అధ్యాయం ఇక్కడతోటి పూర్తి చేసుకుందాం వేళతోటి. ఈ అధ్యాయంలోనే సంక్షిప్తంగా ఏ శ్లోకంలో ఏ విషయం చెప్పారో, ఇందులో ఒక 18 శ్లోకాలు వేరి ఏ శ్లోకంలో ఏ విషయం చెప్పారో చెప్పారు. అవి ఇప్పుడు చూసుకుందాం. 3, 4, 9 శ్లోకాలు. ఈ 3 శ్లోకాలు ఈశ్వర సంబంధమైనటువంటి రూపమే విశ్వరూపం. అంటే ఏమైంది, ఇప్పుడు జీవుడు ఉన్నాడు, జీవుడికి ఒక రూపం ఉంది, ఈశ్వరుడికి ఒక రూపం ఉంది. జీవుని యొక్క వాస్తవ స్వరూపం పరిచయాత్మ, ఈశ్వరుని యొక్క వాస్తవ స్వరూపం పరమాత్మ. కానీ దేన్ని ఈశ్వరుడు అంటారు, దేన్ని జీవుడు అంటారు? అవిద్యతో కూడుకున్నటువంటి, అంటే ప్రత్యేగాత్మ, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో దేవుని యొక్క ప్రతిబింబం. ఈ మూడింటిని కలిపి జీవుడు అంటారు. అలాగే ఈశ్వరుడు పరమాత్మ, మాయందు ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబం. ఈ మూడింటిని ఈశ్వరుడు అంటారు. అంచేది ఈ ప్రపంచం అంతా కూడా ఈ 3 ఉంటాయి. మీరున్నారు కదా, ఆత్మ ఉంది, సూక్ష్మ శరీరం కూడా ఉంది, సూక్ష్మ శరీరంలో దేవుడు ప్రతిబింబం కూడా ఉంది. ఈ 3 ఉంటే జీవుడు. అలాగే ఈశ్వరుడిలో కూడా పరమాత్మ, మాయలో దేవుడు ప్రతిబింబము, ఆ 3 ఉంటే ఈశ్వరుడు. ఇది విశ్వమంతా ఈశ్వర స్వరూపం.
వ్యష్టి జీవస్వరూపం, సమిష్టి ఈశ్వర స్వరూపం. ఈ విషయాన్ని 3, 4, 9 శ్లోకాల్లో చెప్తారు. ఇక 8వ శ్లోకం, చర్మచక్షువులకు దేవుడు కనిపించడు. ఎవడన్నా కనపడ్డాడంటే మనం నమ్మక్కలేదు. ఎన్నో శ్లోకం? 8వ శ్లోకం. కంటితోటి నేను చూసేసానండి, దేవుడు అలాగ వెళ్ళాడండి, అలా గాలమ్మట పొద్దున్న చెప్తారు కదా, అలా దీపంలాగా అలాగ వెళ్ళిపోయాడు, ఇలాగ వచ్చేసాడు అంటున్నారు కదా. మరి కంటికి కనపడితేనే కదా చెప్తాడు. మరి ఇక్కడ ఏంటి, ఈయన ఏమంటాడంటే అలాగే కంటికి కనిపించినటువంటి వాడు దేవుడు కాదు, చర్మ చక్షువులకు దేవుడు కనపడ్డాడు. అంతర్ముఖ వృత్తితో చూడాలి, జ్ఞాన నేత్రంతో చూడాలి. అంటే దివ్య దృష్టికి మాత్రమే దేవుడు కనపడతాడు. ఇక 26వ శ్లోకం నుండి 31వ శ్లోకం వరకు విశ్వరూపము తానే చదువులను లయం చేయుచున్నది. ఈ విశ్వరూపం ఏదైతే ఉందో ఇందులో ప్రవేశించాం మనం. అందరినీ ఎవరు మింగేస్తున్నారు? ఈ ప్రపంచంలోకి వచ్చిన అందరూ ఎక్కడ పోతున్నారు? వీళ్ళందరూ ఎవరు లయం చేశారు? వీళ్ళందరినీ విశ్వం కదా. విశ్వంలో సుడిగుండులో పడ్డది ఎలా ముంచెత్తది అట్టి మాదిరిగా ప్రపంచంలోకి వచ్చాడు. పురుషుడిగానో స్త్రీగానో పుట్టాడు. ఇంకా చూడాడు బాధ. అక్కడి నుంచి పరిణామం చెందుకుంటూ మరణంలోకి తీసుకెళ్తాడు. అంటే ఏమవుతుంది? సత్యం తెలుసుకోకుండా పోతున్నాడు. సత్యం తెలుసుకోవాలి. అంచేత 32వ శ్లోకం, కాలస్వరూపియే విశ్వరూపం. ఈ ప్రపంచం అంతా దేని అధీనంలో ఉంది? కాలము యొక్క అధీనంలో ఉంది. అంటే కాలం కదుపుతూనే ఉంది. కాలానికి మృత్యువు అని పేరు. అంటే మింగెత్తుంది. ఇప్పుడు మనందరము కాలము నోట్లో ఉన్నాం, అంటే మృత్యువు నోట్లో ఉన్నాం. అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ మింగబడిపోయారు, కొంతమంది తక్కువ మింగారు. అంటే పాము కప్పను మింగుతుంది అనుకోండి, ఒకేసారి మింగకుండా పట్టుకుని కొంచెం మింగుతున్నట్టుగా ఒకరికి 70 ఏళ్ళు మింగేసింది, ఒకరికి 60 ఏళ్ళు మింగేసింది, ఒకరికి 20 ఏళ్ళు మింగేసింది. ఈ మింగేసేది ఏది కనిపించడం లేదు మనకి. నాకు 70 ఏళ్ళు వచ్చింది. చంద్రరావు గారు అంటారు నాకు 100 వచ్చేసింది అంటున్నాడు ఆనందంతో. అంటే వచ్చేలేదు, మింగేసింది. అలా పూర్తిగా మింగేస్తే ఏమైపోతుంది? ఎక్కడ పోతున్నాడు జీవుడు? తెలియకుండా వెళ్ళిపోతున్నాం. తెలియకుండా పోతే ఎంత ఇబ్బంది అండి. తెలుసుకుని వెళ్ళాలి. సూక్ష్మ శరీరాన్ని తీసేసారనుకోండి, మింగే వస్తువు లేదు, ఇంకా మీరే తీసేసుకున్నారు. ఎవరైతే సూక్ష్మ శరీరాన్ని తీసారో ఆత్మనే పరమాత్మనే కాలం మింగలేదు. అంచేత కాలాతీతుడు నువ్వు. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. స్థూల సూక్ష్మల కంటే వేరైన బ్రహ్మమే విశ్వరూపం. విశ్వరూపం అంటున్నాం కదా. స్థూల సూక్ష్మం అంటే 37వ శ్లోకం. స్థూల సూక్ష్మల కంటే వేరైన బ్రహ్మమే విశ్వరూపం. 47వ శ్లోకం, ఆత్మయోగంసే విశ్వరూపం చూపించవచ్చును. ఎవరైనా సరే ఆత్మజ్ఞానం కలిగి మీకు ఆత్మసాక్షాత్కారం కలిగితే విశ్వమేటో విశ్వరూపమేటో ఇది ఎలా పరిణామం చెందుతుందో, ఎలా పోతుందో క్లియర్గా దాన్ని కూడా ఈ ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు చూపించవచ్చు. 48వ శ్లోకం, తపో యజ్ఞ దానాదులచే దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే జ్ఞాననేత్రం కావాలి, అంతర్ముఖ పూర్తి కావాలి. అలాగే 40వ శ్లోకంలో సర్వస్వరూపి విశ్వరూపుడు. 38వ శ్లోకం, పరంధామం అంటే మోక్షం. పదే మనం పదాలు వాడుతుంటాం. పరంధామము అంటే పరంధామం అంటే మోక్షమే స్థానమని, కైవల్య స్థానమే దివ్యస్థానం. ఇక 46వ శ్లోకం, ఆపోస్థానమును ఆకాశస్థానమును అగ్నిస్థానమును పృథ్వీ స్థానమును కలిపి ఈ విశ్వరూపునికి 4 చేతులు. ఇక్కడ కొంచెం మీకు వివరణ చేస్తాను. ఆపోస్థానము అంటే మాట్లాడే వాక్కు వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి వస్తుంది. నోట్లో ఏముంది? నీరుంది. నీరుకి అపం అని పేరు. అపం అంటే నీరు. సంస్కృతంలో నీటిని అపం అంటారు.
నీరున్నటువంటి స్థానం ఆపోస్థానం. రెండోది నోటిలో నుంచి వచ్చినటువంటి వాక్కు నుంచి చెవి అంటుంది. అంటే చెవి ఆకాశ స్థానం, చెవి ఆకాశ స్థానం, నోరు ఆపోస్థానము, కన్ను అగ్నిస్థానం. అంటే ఎలుగులో నుంచి వస్తువులను ఎలా చూస్తామో అట్టి మాదిరిగా కంటి నుంచి సమస్త వస్తువులు చూడగలుగుతున్నాం. కన్ను లేనటువంటి వాడికి దీపం లేదు, ఎలుగు లేదు. చెవి లేకపోతే శబ్దాలు వినబడవు. ఆకాశ గుణం శబ్దం, అతనికి ఆకాశ గుణం లేదు. నీరు ఊరలేదనుకోండి, ఋషి తెల్దాం. ఆపోస్థానము, ఆకాశ స్థానము, అగ్నిస్థానము, ఎన్ని? 4. ఈ 4 విష్ణుమూర్తికి 4 చేతులు. ఆకాశ స్థానము, అగ్నిస్థానము, పృథివీ స్థానం వదిలేసాం. పృథివీ అంటే వాసన చూసేటటువంటిది ముక్కు. ఆపోస్థానము, ఆకాశ స్థానము, అగ్నిస్థానము, పృథివీ స్థానము. ఇప్పుడు మన అంతర్ముఖలో తిరిగినప్పుడు పృథివీ స్థానం. ఈ విశ్వరూపుని యొక్క అదొక భుజం, 4 భుజములు. 45వ శ్లోకం. బ్రహ్మమున లేనమగినప్పుడు సంకల్ప శ్వాసలు నిలిచిపోయి ఉండును. ఎవడైతే నేను దేవుళ్ళో లీనమయ్యేనో, ప్రవేశించి అన్నాడు కదా, అప్పుడు శ్వాస ఉండదు, అప్పుడు సంకల్పాలు ఉండవు. అలా సంకల్పాలు శ్వాస లేనటువంటి స్థితిలో ఒళ్ళు గగురు పడుతుంది. గగురు పొడిచి కొంతమందికి చచ్చిపోతుందనేమో, సావు వచ్చేసింది నాకని చెప్పి భయం కలుగుతుంది. అక్కడ భయపడాల్సినటువంటి పని లేదు. అది మృత్యువు కాదు, అది దేవుళ్ళో లీనమైపోయింది. అంటే సంకల్పాలతో అలవాటు పడిపోయి ఉండిపోయాడు కనుక, సంకల్పాలు ఒక్కసారి ఆగిపోయినప్పుడు ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు ఆ నిర్వికారపు స్థితి, అనంతమైనటువంటి స్థితి ఎప్పుడు చూసి ఉండకపోవడం వల్ల కొంచెం భయం కలుగుతుంది. అది అలవాటు పడిపోతే ఇంకా దానికోసమే మనసు ఊళ్ళాడుతూ పరిగెడుతూ ఉంటుంది. ఇక ఊర్ధమునకు దాటునట్టు సోహంభావము నిలిచినట్టు స్థితి ఉత్తర దిక్కు. ఆయనకు 4 దిక్కుల్లో దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా. ఉత్తరం అంటే అంటే అంతర్ముఖ వృత్తికి తిరిగినటువంటి స్థితి. అంటే ఊర్ధ్వము అంటే లోపలికి. బయటకు వచ్చామనుకోండి భాష్యం, లోపలికి వెళ్తే ఆంతర్యం. ఊర్ధమునకు ప్రయాణము చేయనటువంటి స్థితి అంటే సోహంభావము నిలిచినప్పటి స్థితి ఉత్తరపు దిక్కు. అంటే ఉత్తరపు దిక్కు తిరిగి కూర్చోండి అంటారు కదా. ఉత్తర దిక్కుకి తిరిగి కూర్చోవడం అంటే శ్వాస మీద మనసు పెడితే ఉత్తర దిక్కు కూర్చున్నట్టు. రెండవది సూక్ష్మ శరీరం చే శ్రవణము చేయ స్థితి దక్షిణ దిక్కు. బోధ చెప్పేటప్పుడు వింటున్నారు కదా, వినేటటువంటి బోధ ఎలా తెలుసుకుంటుంది? శ్రోత్రేంద్రియం ద్వారా తెలుసుకుంటుంది. దక్షిణ దిక్కుకు తిరుగున్నాం అన్నమాట. బుద్ధిచే బ్రహ్మబోధ చే స్థితి తూర్పు దిక్కు. పశ్చిమ దిక్కు నిధిధ్యాసనము. సూక్ష్మకు బ్రహ్మబోధన విషయములను పరీక్షించి నిజమును కనిపెట్టినటువంటి స్థితి. ఈ రకంగా సమస్త సర్వజీవరాశుల అవయములన్నీ విరాట్ పురుషుని యొక్క విశ్వరూపుడు సమిష్టి. 1000 మంది సూర్యులు ప్రకాశం ఒక్కటిగా చేరి ఈయన దర్శనమిచ్చినట్టుగా ఉంది. అటువంటి చైతన్యవంతముగా చేయలేదంటే ప్రకాశంగా చేసినటువంటి జడ వస్తువులను ఎలుగు ప్రకాశింపజేయలేదు. బ్రహ్మ చైతన్యం జడములకు స్థూల సూక్ష్మ శరీరములను చైతన్యవంతముగా చేసి ఉన్నది. అంతేగాని 1000 సూర్యులు ప్రకాశంతో సమానమని చెప్పబడింది, అంతేగాని ఎండవలే వెలుగునిదని కాదు. అంటే దేవుడు చైతన్య స్వరూపి అని చెప్పడానికి అలా చెప్పారు. ఈ రకంగా ఆత్మస్వరూపమే ఆత్మ, పరమాత్మల యొక్క ఏకత్వమే బ్రహ్మం. ఆ బ్రహ్మమే నేను. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునయ్యాను. ఎప్పుడు చెప్పగలుగుతాం? ఈ రకంగా లోపలికి వెళ్ళినప్పుడు. అంటే
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. దేవునికి 4 భుజాలు. 1, 2, 3, 4. అక్కడ ఆ చేతిలో ఒక ఆయుధం కూడా ఉంది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఇలాగ ఒక ఆయుధం ఉంది కదా. వాటిని కూడా ఇందులో మనం ఇంతకుముందు చెప్పుకుంటూ వెళ్ళాం. మరి ఈ రకంగా ప్రతి దానికి కూడా అంతరార్థం దేవుడు సర్వవ్యాప్తి. అది బ్రహ్మాండమైనటువంటి విషయాదులు తెలుసుకున్నటువంటి దాన్ని మళ్ళీ మర్చిపోకుండా దాన్ని బాగా మననం చేసుకుంటూ గుర్తు పెట్టుకుని ఎవడైతే అభ్యాసం చేశాడో వాడు ధన్యుడవుతాడు. సారాంశం ఏంటంటే మొత్తం మీద నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం మీద వైరాగ్యం పెట్టుకుని నామరూపరహితమైనటువంటి పరమాత్మ స్వరూపం మీద ప్రీతి కలిగి ఉండాలి. ఇదే సిద్ధాంతం. మరి ఏదైతే చెప్పుకున్నాం దాన్ని ఇప్పుడు మనం చక్కగా అభ్యాసం చేద్దాం. ఏం చేయాలి, ఎలా చెయ్యాలి, మళ్ళీ పాదదే చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని వక్షాలు అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. అంటే ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గురిలో కూర్చోండి. ఓం తత్సత్.